వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఏప్రిల్ 20, 2024 శనివారం రోజు పంచాంగం తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా మంచి మాట. శక్తిమంతుడు హేళనను భరించడు. సమయం సందర్భం చూసి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు శనివారం, స్థిర వాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసము. నేడు లంబన యోగం ఉన్నది. దీని ఫలితము తలచిన పనులలో సమస్యలు వస్తాయి అని సూచిస్తుంది. సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. ఈరోజు తిథి శుక్లపక్ష ద్వాదశి. ఇది చంద్రమాసములో 12వ తిథి. ఏప్రిల్ 19 శుక్రవారం రాత్రి 8:05 నుండి ఏప్రిల్ 20 శనివారం రాత్రి 10:42 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి శ్రీ మహావిష్ణువు. గుడిలో దీపారాధన వెలిగించి మొక్కులు తీర్చుకోవడానికి మరియు సాంప్రదాయ విధులను నిర్వహించడానికి శుభప్రదం. తరువాత తిథి శుక్లపక్ష త్రయోదశి. ఈరోజు నక్షత్రం పూర్వ ఫల్గుణి నక్షత్రం. ఏప్రిల్ 19 శుక్రవారం ఉదయం 10:56 నుండి ఏప్రిల్ 20 శనివారం మధ్యాహ్నం 2:04 వరకు ఈ నక్షత్రం ఉంది. ఈ పూర్వఫల్గుని నక్షత్రం శుభకార్యక్రమాలకు అనుకూలం కాదు. తరువాత నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈరోజు యోగం ధ్రువ యోగం. ఏప్రిల్ 20 శనివారం రాత్రి 1:42 నుండి ఏప్రిల్ 21 ఆదివారం రాత్రి 2:45 వరకు ఈ యోగం ఉంది. ఈ ధ్రువ యోగం శుభకార్యాలకు మంచిది. తరువాత యోగం వ్యాఘాత యోగం. నేటి కరణం భవకరణం. ఏప్రిల్ 19 శుక్రవారం రాత్రి 8:05 నుండి ఏప్రిల్ 20 శనివారం ఉదయం 9:23 వరకు ఈ కరణం ఉంది. ఈ కరణం శుభకార్యక్రమాలకు అనుకూలం కాదు. తర్వాత కరణం బాలవ కరణం. శుభ సమయములు ఈరోజు మధ్యాహ్నం 12:20 నుండి సాయంత్రము 2:08 వరకు. అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. రాహుకాలం ఉదయం 9:09 నుండి ఉదయం 10:43 వరకు. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. యమగండం మధ్యాహ్నం 1:15 నుండి 3:25 వరకు. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:02 నుండి ఉదయం 7:42 వరకు. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రయాణములు ప్రారంభించకూడదు. వర్జము ఆదివారం తెల్లవారుజాము 3:42 నుండి ఆదివారం తెల్లవారుజాము 5:30 వరకు. వర్జ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. గుళిక కాలం ఉదయం 6:02 నుండి ఉదయం 7:35 వరకు. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. దిశశూల తూర్పు దిశ. శనివారం రోజు తూర్పు దిక్కులో ప్రయాణించకుండా ఉండాలి. మీరు తూర్పు దిశలో ప్రయాణించవలసి వస్తే అల్లం లేదా ఉసిరి లేదా నువ్వులు తిన్న తర్వాత ఇంటి నుండి బయలుదేరాలి.
ఏ దిశకు దిశసులా ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.